ఈ అవని మనల్ని ముప్పు తిప్పలు పెడుతుంది. దాన్నేం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయలేరే, ఎందుకంటే మా అవని అది నిప్పుతో చెలగాటం అంటాం తప్పు అంటూ నాసిరగా మాట్లాడుకో. రే కిట్టు, మర్యాదగా మాట్లాడు. నేను సరిగ్గానే మాట్లాడుతున్నాను, నువ్వే సరిగ్గా మాట్లాడటం లేదు. నువ్వు మాట్లాడు సరిగ్గా. మంచిగా మాట్లాడు చెప్తున్నాను. ఈ అవనికి బందేండు. ఇలా తలుచుకున్నామో లేదో ప్రత్యక్షం అవుతుంది. అమ్మని పిలవడం మంచిది. అమ్మా, అమ్మా, తొందరగా బయటికి రావే. మళ్ళీ ఎందుకొచ్చావు? మా ఇంటి మీదకి కొత్త సమస్యని తీసుకుని రాబోతున్నావా? సమస్యలు తీసుకురావడానికి నీ కోడలు, కొడుకు, కూతురు ఉన్నారు కదా, ఇంకా నేనెందుకు? ఇదిగే ఈ చిల్లర సటైల్ వెయిక్. ఏం పని మీద వచ్చావో ముందు ఆ విషయం చెప్పు. నా అత్తతో మాట్లాడాలని నేను ఎప్పుడు చూసినా ఈ చెత్తంతా నా మీదే పడిపోతుంది. ఇదిగో చెత్తని ఎవరినంటున్నావు? ఇంకెవరిని? మనల్నే. ఆహాహాహాహా. నిహారికకు అన్ని ఇట్టే అర్థమైపోతాయి. ఆపండి మీ గోల. ముందు నువ్వెందుకొచ్చావో అది చెప్పు. ఆస్తి పేపర్ల విషయంలో మనసు మార్చుకుని వచ్చావా? ఆ పేపర్లు మాకప్పగించాలని వచ్చావా? చెప్పు, ఎందుకొచ్చావు? అయ్యో అత్తా, మీకెప్పుడు ఆస్తులు గోలేనా? ఇంకేం ఉండవా? కారులో తిరిగే వాళ్ళు కారు కూతలు ఎన్నైనా కూస్తారు. ముందు నువ్వు విషయం చెప్పు. ఈ సిచ్యువేషన్ ని బట్టి నాకేమనిపించింది అంటే ముందు నా బావతో మాట్లాడడం బెటర్ అని అనిపిస్తుంది. నా బావని పిలవండి. బావా, బావా. ఏ విషయమైనా ముందు నాతో చెప్పు. నేరుగా వాడితో నీకేం పని? నా మొగుడత్తయ్యా. ఇదిగో ఈ తాళిని కట్టి ఆలిని చేసుకున్నా నా మొగుడు. మొగుడు లేదు, మొక్కజొన్న లేదు. ముందు అత్తయ్యతో మాట్లాడు. అమ్మా అవని, శ్రీకర్తో నువ్వేం మాట్లాడినా తర్వాత వీళ్ళకి తెలియాల్సిందే కదా. ఆ విషయం ఏంటో చెప్పమ్మా. అభిమానులు, ప్రేక్షకుల కోరిక మేరకు చెప్పక తప్పడం లేదు. అయితే చెప్తాను వినండి. బావ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు గుడిలో నేను పూజలు చేశాను కదా. ఆ విషయం రోజంతా రోడ్ల మీద 10 సార్లు చెప్పుకుని తిరుగుతున్నావుగా. అయితే ఇప్పుడేంటంట? బావకి బాగైన తర్వాత, ఇదివరకటిలా కోలుకున్న తర్వాత గుడిలో సుదర్శన యాగం జరిపిస్తానని అమ్మవారి ముందు మొక్కుకున్నాను. ఇప్పుడు ఆ మొక్కుని తీర్చుకోవాలి కదా. అవును కదా, లేదంటే మళ్ళీ శ్రీకర్కి ఏదైనా ఆపద కలగొచ్చు. అందుకే నేను, నా భర్త, నా కూతురు కలిసి ఆ యాగంలో కూర్చోవాలని అనుకుంటున్నాం. రేపే జరిపించాలి. ఈ విషయం బావతో చెప్పాలి. ఇప్పటికైనా బావని పిలుస్తారా? అసలు నీ గురించి ఏమనుకుంటున్నావు? నా కొడుకుని యమధర్మరాజు యమలోకానికి తీసుకువెళ్ళిపోయిన తర్వాత నువ్వు యమలోకం వెళ్ళి తిరిగి తీసుకొచ్చినట్టు తెగ మాట్లాడుతున్నావు. అబ్బాబాబాబాబా, బాలే స్కెచ్లేస్తోంది. ఒకసారి పూజ అంటావు, ఒకసారి వ్రతం అంటావు, ఒకసారి యాగం అంటావు, ఒకసారి ఫంక్షన్ అంటావు. భలే భలే స్కెచ్లుంటాయి నీ దగ్గర. ఏదో ఒకటి చేసి ఈ కుటుంబంలో కలిసిపోవాలని అనుకుంటుంది. ఈ మధ్య శ్రీకర్ గాడు కాస్త దీనివైపు తిరిగేసరికి ఈ అమ్మగారు మరీ రెచ్చిపోతుంది. నా కొడుకుని పంపించడం కుదరదు. ముందు నువ్వు బయటికెళ్ళు. ఇందాక నువ్వేమన్నావత్తా? యముడితో పోరాడి భర్త ప్రాణాల్ని దక్కించుకున్న దానిలాగా బిల్డప్ ఇస్తున్నావు అన్నాను. అయితే ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను వినత్తా. ఆనాడు సతీ సావిత్రి యమధర్మరాజుతో పోరాడి భర్త ప్రాణాలని దక్కించుకుంది. నా భర్త ప్రాణాలని దక్కించుకోవడానికి అవసరమైతే నేను ఆ యమలోకానికి కూడా వెళ్తాను. అమ్మా ఏంటమ్మా, ఏంటి మనకి కామెడీలు? ఆ రోజు వచ్చినప్పుడు మీరే చూస్తారు. పురాణాలలో మహాసాధ్విలాగా కొలవబడిన స్త్రీల గురించి, చరిత్రలలో వీరనారీమణులుగా నిలబడిన స్త్రీల గురించి ఎలా ఇప్పటికీ చెప్పుకుంటున్నారో నా గురించి కూడా అలా చెప్పుకుంటారు.
ఆలి కోసం ఒక ఆలి చేసే పోరాటం గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. నా కథ ఒక పురాణం అవుతుంది, ఒక చరిత్ర అవుతుంది, భావితరాలకు ఆదర్శం అవుతుంది, స్త్రీ జాతికి నిలువెత్తు నిదర్శనం అవుతుంది. నా సంకల్పం ఎప్పుడు మంచిదే. నేను అనుకున్నది జరుగుతుంది. యాగం దగ్గరికి బావని నువ్వు పంపించకపోయినా ఆ దైవమే రప్పించుకుంటుంది. మీ అందరి సమక్షంలోనే నేను యాగం జరిపించుకోవాలని ఆశపడుతున్నాను. ఖచ్చితంగా నెరవేరుతుంది. బావా, అది అంతా విన్నాను. ఆ, నా ఉద్దేశాన్ని అందరూ తప్పు పడుతున్నారు బావా. యాగం నీకోసమే. రే శ్రీకర్, దీని మాటలకి నువ్వు లొంగిపోకురా. హాస్పిటల్లో నీ కూతురితో మృత్యుంజయ మంత్రం చెప్పించి దానిని దగ్గర చేయాలనుకుంది. ఇప్పుడు యాగం రోగం అని చెప్పి నీకు దగ్గరవ్వాలనుకుంటుంది. ఊబిలో కూరుకుపోయినట్టు అవని మాటలలో కూరుకుపోయావంటే నష్టపోతావు. నీ కుటుంబం నుంచి నిన్ను విడదీస్తుంది. అది గుర్తుంచుకో శ్రీకర్. అరే అమాయకం, మా మాట వింటే నువ్వు బాగుపడతావు, లేదంటే ఎటూ కాకుండా పోతావు. వీళ్ళ మాటలు విని నువ్వు రాకపోయినా నేను నా కూతురు నీ పేరు మీదైతే యాగం జరిపించడం ఖాయం బావా. ఆ తర్వాత నీ ఇష్టం. అవని ఆగు. యాగం ఏర్పాట్లు చేసుకో. కుటుంబంతో కలిసి వస్తాను. కుటుంబం రాకపోతే నేనొక్కడనే వస్తాను. నీ ఉద్దేశాన్ని ఎవరు తప్పు పట్టినా నాకనవసరం. నేను తప్పు పట్టడం లేదు.